హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ శ్రీవారి మాజీ ప్రియురాలు. ఇక కథలోకి వెళితే ఉదయపు సూర్యకిరణాలు ఆ ఇల్లంతటా పరుచుకున్నాయి. పూజ గది నుంచి వస్తున్న అగరబత్తీల సువాసన, మంగళకరమైన సుప్రభాత ధ్వని ఆ ఇల్లాలు జానకి మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. జానకి పేరుకు తగ్గట్టే సీతమ్మ అంతటి అమాయకత్వం, ఓర్పు, భర్తే సర్వస్వం అనుకునే మనస్తత్వం ఉన్న మహిళ. కిరణ్ ఆమె జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె ప్రపంచం కేవలం అతడు. వారి ఇద్దరు పిల్లలు అభి, నవ్య చుట్టూనే తిరుగుతోంది. వంటగదిలో కాఫీ కలుపుతూ జానకి ముఖంలో ఒక తెలియని తృప్తి ఉంది. కిరణ్తో పెళ్ళై 8 ఏళ్ళు అవుతోంది. ఈ 8 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఆమె కిరణ్ను ఎదురు ప్రశ్నించలేదు. అతని అవసరాల్లో ఎప్పుడూ వెనకంజ వెయ్యలేదు. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు. బాధ్యత గల తండ్రిగా, మంచి భర్తగా సమాజంలో అతనికి మంచి పేరు ఉంది. కాఫీ కప్పు తీసుకొని బెడ్రూంలోకి నడుచుకుంటూ వచ్చింది జానకి. అక్కడ కిరణ్ అద్దం ముందు నిలబడి ఆఫీస్ టై కట్టుకుంటున్నాడు. ఏవండి కాఫీ? ఎంతో ఆప్యాయతగా పిలిచింది జానకి. కిరణ్ వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వి కాఫీ కప్పు అందుకున్నాడు. థ్యాంక్స్ జానకి. పిల్లలు లేచారా అని అడిగాడు. లేచారండి. అభిగాడు బ్రష్ చేసుకుంటున్నాడు. నవ్యమ్మ జడ వేయించుకోవడానికి రెడీ అవుతుంది. మీరు త్వరగా తయారైతే అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంది జానకి అతని షర్ట్ కాలర్ని సర్దుతూ. కిరణ్ జానకి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో భర్త పట్ల ఉన్న అపారమైన గౌరవం, ప్రేమ అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ క్షణంలో కిరణ్ మనసులో ఒక చిన్న వెలితి, ఏదో తెలియని పాత జ్ఞాపకాల అలజడి మొదలయ్యింది. పైకి మాత్రం నవ్వి, సరే జానకి, నువ్వు వెళ్ళు, నేను 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు. జానకి వంటగదిలోకి వెళ్ళిపోగానే కిరణ్ అద్దంలో తనని తాను చూసుకున్నాడు. అతని మనసు 8 ఏళ్ల క్రితానికి వెళ్ళింది. గతం తాలూకు గాయాలు. కిరణ్ జీవితంలో జానకి రాకముందు ఒక అందమైన వసంతం ఉంది. ఆమె పేరు కావ్య. కాలేజీ రోజుల్లో కిరణ్, కావ్య ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి బంధం బలపడింది. కావ్య ఎంతో మోడ్రన్గా, స్వాతంత్రం ఆలోచనలు గల అమ్మాయి. కిరణ్ మనసుకు ఎంతో దగ్గరైన వ్యక్తి. వాళ్ళిద్దరూ ఎన్నో కలలు కన్నారు. కలిసి జీవించాలని ఎన్నో ప్రమాణాలు చేసుకున్నారు. కానీ విధి ఎప్పుడు మనం అనుకున్నట్లు సాగదు కదా. కావ్య ఇంట్లో ఈ ప్రేమ విషయం తెలిసింది. ఆమె తండ్రి పరువు ప్రతిష్టలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. కిరణ్ అప్పటికి ఇంకా సెటిల్ కాలేదు. సాధారణంగా ఉద్యోగంలో ఉన్నాడు. దాంతో కావ్య తండ్రి వారి పెళ్లికి ఖచ్చితంగా నిరాకరించాడు. కావ్య ఎంత ఏడ్చినా, మొండికేసినా లాభం లేకపోయింది. కిరణ్ను చంపేస్తానని ఆమె తండ్రి బెదిరించడంతో కిరణ్ భవిష్యత్తు కోసం, అతని ప్రాణాల కోసం కావ్య ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. అనివార్య కారణాల వల్ల కన్నీళ్లతో ఒకరినొకరు విడిచిపెట్టారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కిరణ్కు చాలా సమయం పట్టింది. ఆ సమయంలోనే తల్లిదండ్రుల బలవంతం మీద పూర్తిగా సాంప్రదాయబద్ధమైన, అమాయకురాలైన జానకిని పెళ్లి చేసుకున్నాడు. జానకి ప్రేమ, ఆప్యాయత కిరణ్ గాయాలను మాన్పాయేమో కానీ కావ్య జ్ఞాపకాలను అతని మనసు నుంచి పూర్తిగా తుడిచిపెట్టలేకపోయాయి. హృదయంలోని ఒక చీకటి మూలలో కావ్య పేరుతో ఒక డైరీ అలాగే ఉండిపోయింది. పిల్లలను స్కూల్ బస్ ఎక్కించి కిరణ్కు బాక్స్ సర్ది ఇచ్చి పంపించేసరికి జానకికి అలసట అనిపించినా ఆమె ముఖంలో చిరునవ్వు దూరం కాలేదు. కిరణ్ కారు వేసుకొని ఆఫీస్కు బయలుదేరాడు. దారి పొడవునా ఎందుకో అతనికి పాత జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. బహుశా ఈరోజు ఉదయం వాతావరణం కావ్యకు ఇష్టమైన వర్షపు జల్లులతో కూడి ఉండడం వల్ల కావచ్చు. ఆఫీస్కు చేరుకున్నాక కిరణ్ తన పనిలో పడిపోయాడు. మీటింగ్లు, కోడింగ్, క్లయింట్స్ కాల్స్, ఇలా మధ్యాహ్నం వరకు సమయం గిర్రున తిరిగిపోయింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఆఫీస్ పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్కి వెళ్ళాడు కిరణ్. కౌంటర్ దగ్గర ఆర్డర్ ఇచ్చి విండో సీట్ పక్కన కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో కాఫీ షాప్ తలుపులు తెరుచుకున్నాయి. ఒక అందమైన స్త్రీ లోపలికి ప్రవేశించింది. చేతిలో గొడుగు ముడుస్తూ తడిసిన జుట్టును సరిచేసుకుంటూ ఆమె నడుచుకుంటూ వస్తోంది. ఆమెను చూడగానే కిరణ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న కాఫీ కప్పు వణికింది. అది మరెవరో కాదు, కావ్య.
8 ఏళ్ల తర్వాత కూడా ఆమెలో ఆ అందం, ఆ హుందాతనం అలాగే ఉన్నాయి. కానీ కళ్ళల్లో ఏదో తెలియని ఒంటరితనం, శూన్యం కనిపిస్తున్నాయి. కావ్య చుట్టూ చూస్తూ ఖాళీ సీటు కోసం వెతుకుతుండగా ఆమె చూపు కిరణ్ వైపు మళ్ళింది. అంతే, కావ్య కూడా అలాగే స్తంభించిపోయింది. నమ్ముతానా లేదా అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇద్దరి కళ్ళు కలవగానే 8 ఏళ్ల నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలయింది. మాటలు రాలేదు. కేవలం చూపులతోనే ఇద్దరి హృదయాలు మాట్లాడుకున్నాయి. కావ్య నెమ్మదిగా అడుగులు వేస్తూ కిరణ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. కిరణ్, నువ్వేనా? ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలిసింది. కిరణ్ సీట్లో నుంచి లేచి నిలబడ్డాడు. కావ్య, అవును నేనే. ఎలా ఉన్నావు అన్నాడు అతి కష్టం మీద తన భావాలను అణుచుకుంటూ. నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడే ఉంటున్నావా అని అడుగుతూ ఆమె అతని ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. పాత గాయాల పునరావృతం. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. నేను పెళ్లి చేసుకున్నాను కావ్య. 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని కిరణ్ తన ప్రస్తుత జీవితం గురించి చెప్పాడు. ఆ మాట వినగానే కావ్య కళ్ళల్లో ఒక చిన్న నిరాశ మెరిసింది. కానీ వెంటనే సర్దుకొని, చాలా సంతోషం కిరణ్, నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావని తెలిసి ఆనందంగా ఉంది అంది. మరి నీ సంగతేంటి కావ్య? నీ పెళ్ళి? కిరణ్ అడిగాడు. కావ్య ఒక చేదు నవ్వు నవ్వింది. నా పెళ్లి జరిగింది కిరణ్. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. నాన్న బలవంతం మీద ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ మా ఇద్దరి ఆలోచనలు కలవలేదు. నన్ను ఒక వస్తువులా చూసేవాడు. భరించలేక 2 ఏళ్ల క్రితమే డివర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాను. ఇక్కడే ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఈ రోజే నా ఫస్ట్ డే అని తన బాధను పంచుకుంది. కావ్య మాటలు వింటుంటే కిరణ్ మనసు విలవిలలాడిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఇంత ఒంటరిగా, బాధలో ఉందనే సత్యం అతనిని కలిచివేసింది. ఒకవేళ ఆ రోజు తామిద్దరూ ధైర్యం చేసి పెళ్లి చేసుకుని ఉంటే కావ్య జీవితం ఇంతలా చింద్రమయ్యేది కాదు కదా అనే అపరాధ భావం అతనిలో మొదలయ్యింది. ఐఎమ్ సో సారీ కావ్య, నీ జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు అన్నాడు కిరణ్ ఆమె చేతిని తాకబోయి, మళ్ళీ వెనక్కి తీసుకుంటూ. ఇందులో నీ తప్పేముందు కిరణ్, అంతా నా రాత. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు. నిన్ను చూశాక మనసులో ఉన్న భారం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది అంది కావ్య కళ్ళు తుడుచుకుంటూ. ఆ రోజు లంచ్ బ్రేక్ సమయం అయిపోవడంతో ఇద్దరు తమ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. మళ్ళీ కలుద్దాం కిరణ్ అంటూ కావ్య వెళ్ళిపోయింది. మనసులో మొదలైన సందిగ్ధత కావ్య వెళ్ళిపోయినా కిరణ్ మనసు మాత్రం ఆ కాఫీ షాప్లోనే ఉండిపోయింది. ఆఫీస్కు వచ్చిన ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు. స్క్రీన్ వైపు చూస్తున్నాడే కానీ కళ్ళ ముందు కావ్య కన్నీటి ముఖమే కనిపిస్తుంది. ఆమె ఒంటరితనం, ఆమె పడుతున్న బాధ అతన్ని వెంటాడుతున్నాయి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కిరణ్ ముఖం చాలా గంభీరంగా ఉంది. జానకి ఎప్పటిలాగానే నవ్వుతూ తలుపు తీసింది. వచ్చారా ఏవండి? ముఖం అలా ఉంది. బాగా అలసిపోయారా? వేడివేడిగా పకోడీలు చెయ్యనా? కాఫీ ఇస్తాను రండి అంది జానకి అతని చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. కిరణ్ జానకి వైపు చూశాడు. ఆమె అమాయకత్వం, స్వచ్ఛమైన ప్రేమ అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అతని మనసులో ఇప్పుడు కావ్య ఇచ్చిన అలజడి ఉంది. జానకిని చూస్తుంటే అతనికి తెలియని ఒక అపరాధ భావం కలుగుతోంది. వద్దు జానకి, ఆఫీస్లో కొంచెం తలనొప్పిగా ఉంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్పి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. జానకి కొంచెం కంగారు పడింది. తలనొప్పా? టాబ్లెట్ ఇమ్మంటారా ఏవండి అని వెనకాలే వెళ్ళి అడిగింది. అవసరం లేదు జానకి, కొంచెం సేపు పడుకుంటే తగ్గిపోతుంది అని కిరణ్ కొంచెం విసుగ్గా అన్నాడు. జానకి ఆ విసుగును మనసుకు తీసుకోలేదు. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, పిల్లల్ని అల్లరి చేయకుండా చూస్తాను అని నెమ్మదిగా గది తలుపులు వేసి బయటకు వచ్చేసింది. బెడ్పై పడుకున్న కిరణ్ కళ్ళు మూసుకున్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఒక పక్క 8 ఏళ్లుగా తనను నమ్ముకొని తన సేవలోనే తరిస్తున్న భార్య జానకి, మరో పక్క తన మొదటి ప్రేమ ప్రస్తుతం ఒంటరితనంతో బాధపడుతుందన్న మాజీ ప్రియురాలు కావ్య. ఈ ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. ఆ రాత్రి కిరణ్ ఫోన్ స్క్రీన్ వెలిగింది. ఒక కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. థ్యాంక్స్ కిరణ్, ఈరోజు నిన్ను కలవడం నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్. నీతో మాట్లాడుతుంటే పాత కావ్య గుర్తొచ్చింది. గుడ్ నైట్.
ఆ మెసేజ్ చూసిన కిరణ్ హృదయం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. జానకి పక్కనే నిద్రపోతుంది. ఆమె వైపు ఒకసారి చూసి కిరణ్ నెమ్మదిగా ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చాడు. గుడ్ నైట్ కావ్య. ఈ చిన్న మెసేజ్ ఒక పచ్చని సంసారంలో రాబోయే పెద్ద తుఫానుకు నాది అని కిరణ్కు అప్పుడు తెలియదు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. కిటికీలోంచి వస్తున్న చల్లని గాలికి గదిలోని కర్టెన్లు నెమ్మదిగా కదులుతున్నాయి. కిరణ్ నిద్ర లేచి పక్కకు చూశాడు. జానకి అప్పటికే లేచి స్నానం చేసి తడి జుట్టుతో దేవుడికి దీపం వెలిగిస్తుంది. ఆమె మొహంలో అంతులేని ప్రశాంతత, పెదవులపై చిరునవ్వు, నుదుట సింధూరం. ఒక పరిపూర్ణమైన ఇల్లాలు ఆమె. కానీ కిరణ్ మనసు మాత్రం నిన్న రాత్రి కావ్య పంపిన మెసేజ్ చుట్టూనే గిరికీలు కొడుతుంది. ఆమె పేరు తలుచుకోగానే 8 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు, ఆమెతో గడిపిన క్షణాలు, ఆ పాత ప్రేమ తాలూకు మాధుర్యం అతనిలో తెలియని ఉద్వేగాన్ని రగిల్చాయి. జానకి పూజ ముగించుకొని ప్రసాదంతో కిరణ్ దగ్గరికి వచ్చింది. లేచారా ఏవండి? రాత్రి తలనొప్పి అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అని ఎంతో ఆప్యాయంగా అడుగుతూ ప్రసాదం అతని చేతిలో పెట్టింది జానకి. కిరణ్ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. తన మనసులో వేరొకరి గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న భార్య ప్రేమను స్వీకరించడం అతనికి మొదటిసారిగా తప్పుగా అనిపించింది. కానీ ఆ అపరాధ భావనను దాచిపెడుతూ ఇప్పుడు బాగుంది జానకి, నేను రెడీ అవుతాను అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ షవర్ కింద నిలబడి నీళ్లు మీద పడుతున్న కిరణ్ ఆలోచనలు మాత్రం నిన్నటి కాఫీ షాప్ సమావేశం చుట్టూనే తిరుగుతున్నాయి. కావ్య ఒంటరితనం, ఆమె కళ్ళల్లోని శూన్యం అతన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. పాపం కావ్య నా కోసం తన జీవితాన్ని ఎంతగా నాశనం చేసుకుంది. నేను కనీసం ఆమెకు ఒక మంచి స్నేహితుడిగా అయినా అండగా ఉండాలి అని తన మనసుకు తాను సర్ది చెప్పుకున్నాడు. కానీ అదొక ప్రమాదకరమైన అడుగు అని అతనికి అప్పుడు అర్థం కాలేదు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కిరణ్ పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు. ల్యాప్టాప్ స్క్రీన్ ముందు ఉన్న అతని కళ్ళు మాటిమాటికి మొబైల్ వైపు వెళ్తున్నాయి. కావ్య నుండి ఏమైనా మెసేజ్ వస్తుందేమో అని అతని మనసు ఆరాటపడుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతని ఫోన్ వైబ్రేట్ అయ్యింది. కావ్య. హాయ్ కిరణ్, బిజీగా ఉన్నావా? ఆ మెసేజ్ చూడగానే కిరణ్ ముఖంలో తెలియని వెలుగు. వెంటనే రిప్లై ఇచ్చాడు. కిరణ్. లేదు కావ్య, చెప్పు, ఎలా ఉన్నావు? వర్క్ ఎలా సాగుతోంది? కావ్య. ఏదో నడుస్తుంది, కానీ చాలా బోర్ కొడుతుంది. లంచ్ టైం అవుతుంది కదా, కలిసి లంచ్ చేద్దామా? నిన్న సరిగ్గా మాట్లాడుకోలేకపోయాం. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కిరణ్ మనసు ఒప్పుకోలేదు. ఒక ఫ్రెండ్తో లంచ్ చేస్తే తప్పేముంది అని తనను తాను సమర్థించుకుంటూ సరేనన్నాడు. ఇద్దరు ఆఫీస్ సమీపంలోని ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారు. కావ్య ముదురు నీలం రంగు చీరలో ఎంతో అందంగా ఉంది. ఆమెను చూడగానే కిరణ్ మళ్ళీ కాలేజీ రోజుల నాటి కిరణ్లా మారిపోయాడు. మాటల మధ్యలో కావ్య తన గతం గురించి, తన విడాకుల గురించి మరింత వివరంగా చెప్పింది. నిన్ను వదిలేసి తప్పు చేశాను కిరణ్. నాన్న మాట విని ఆ రాక్షసుని పెళ్లి చేసుకున్నాను. వాడు నన్ను కనీసం మనిషిలా కూడా చూడలేదు. ప్రతి చిన్న విషయానికి అనుమానం, సూటిపోటి మాటలు, నరకం అనుభవించాను. ఇవన్నీ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇన్నాళ్ళు నాలో నేనే కుమిలిపోయాను. నిన్ను చూడగానే నా ప్రాణం లేచి వచ్చినంత పనయింది. నాకంటూ ఈ ప్రపంచంలో ఒకరు ఉన్నారన్న ధైర్యం వచ్చింది అంటూ కావ్య కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లు చూసి కిరణ్ గుండె తరుక్కుపోయింది. అప్రయత్నంగానే టేబుల్ మీద ఉన్న ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏడవకు కావ్య, గతం గురించి ఆలోచించి బాధపడకు. నేనున్నాను కదా, నీకు ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు మాట్లాడాలనిపించినా నేనుంటాను అని భరోసా ఇచ్చాడు. ఆ క్షణంలో కావ్య కళ్ళల్లో కృతజ్ఞత, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. ఆమె కిరణ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శ 8 ఏళ్ల క్రితం ఆగిపోయిన వారి ప్రేమ కథకు మళ్ళీ ప్రాణం పోస్తోంది. జానకి అమాయకత్వం, కిరణ్ నిర్లక్ష్యం రోజులు గడుస్తున్నాయి. కిరణ్ కావ్యల మధ్య సాన్నిహిత్యం నెమ్మదిగా పెరుగుతోంది. మొదట్లో కేవలం లంచ్ బ్రేక్స్లో కలిసేవారు. తర్వాత సాయంత్రం ఆఫీస్ అయిపోయాక కాఫీ పేరుతో గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. కావ్య తన ప్రతి చిన్న విషయాన్ని కిరణ్తో పంచుకోవడం మొదలుపెట్టింది. కిరణ్ కూడా ఆమెకు మానసికంగా దగ్గరయ్యాడు. ఈ మార్పులు కిరణ్ ప్రస్తావనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటికి రావడం ఆలస్యం కావడం మొదలయ్యింది. పిల్లలు అభి, నవ్య నాన్న కోసం ఎదురుచూసి నిద్రపోయేవాళ్ళు. జానకికి మాత్రం కిరణ్ ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడన్న గుడ్డి నమ్మకం.
ఒకరోజు ఆదివారం. జానకి ఇంట్లో కిరణ్కు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేస్తోంది. పిల్లలు హాల్లో ఆడుకుంటున్నారు. కిరణ్ బాల్కనీలో నిలబడి కావ్యతో ఫోన్ మాట్లాడుతున్నాడు. కావ్య ఏదో జోక్ వేస్తే కిరణ్ పగలబడి నవ్వుతున్నాడు. ఆ నవ్వు విన్న జానకి వంటగదిలో నుంచి బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూసింది. చాలా రోజుల తర్వాత తన భర్త అంత సంతోషంగా నవ్వడం చూసి ఆమె మురిసిపోయింది. ఆ నవ్వు వెనక ఉన్నది తాను కాదని వేరొక స్త్రీ అని పాపం ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. ఫోన్ కాల్ ముగించుకొని కిరణ్ లోపలికి రాగానే జానకి ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకొని వచ్చింది. ఏవండి, ఎవరితో మాట్లాడుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నారు అని అమాయకంగా అడిగింది. కిరణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కంగారును దాచుకుంటూ ఏం లేదు జానకి. ఆఫీస్లో నా కొలీగ్ ఒకడు వాడి పెళ్లినాటి ముచ్చట్లు చెప్తుంటే నవ్వొచ్చింది అంతే అని అబద్ధం చెప్పాడు. అవునా, సరే అండి. మీకు ఇష్టమైన బిర్యానీ చేశాను. వేడివేడిగా తిందురు గాని అంది జానకి. భోజనం దగ్గర కూర్చున్న కిరణ్కు ఎదురుగా జానకి వడ్డిస్తున్న అతని మైండ్ మొత్తం కావ్యతో రేపు సాయంత్రం వెళ్ళబోయే లాంగ్ డ్రైవ్ గురించే ఆలోచిస్తోంది. పిల్లలు అల్లరి చేస్తుంటే ఏయ్ సైలెంట్గా ఉండలేరా? ఆఫీస్ టెన్షన్లో ఇంటికి వస్తే ఇక్కడ మీ గోల ఒకటి అని పిల్లలపై విరుచుకుపడ్డాడు కిరణ్. జానకి వెంటనే పిల్లలను దగ్గరకు తీసుకొని పర్వాలేదండి, పిల్లలే కదా, మీరు కోప్పడకండి, వాళ్ళని నేను చూసుకుంటాను అని సర్ది చెప్పింది. జానకి అర్థం చేసుకునే కొద్దీ కిరణ్ ఆమెకు అంతగా దూరమవుతున్నాడు. కావ్య వలపులో పడిపోయి తన భార్య చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమను భారంగా భావించడం మొదలుపెట్టాడు. అది శుక్రవారం సాయంత్రం. వర్షం కురుస్తుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత కావ్యను డ్రాప్ చేయడానికి కిరణ్ తన కారులో వెళ్ళాడు. దారిలో ఇద్దరు పాత పాటలు వింటూ ప్రయాణిస్తున్నారు. కావ్య అపార్ట్మెంట్ రాగానే కారు ఆపాడు కిరణ్. కిరణ్, వర్షం పడుతుంది కదా, ఒక కాఫీ తాగి వెళ్దువురా అని పిలిచింది కావ్య. మొదట వద్దనుకున్న ఆమె కళ్ళల్లోని ఆహ్వానాన్ని కాదనలేక కిరణ్ ఆమె ఫ్లాట్లోకి వెళ్ళాడు. ఫ్లాట్ చాలా అందంగా మోడరేటన్గా అలంకరించి ఉంది. కావ్య కిరణ్ను సోఫాలో కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళి 2 కప్పుల కాఫీ తీసుకువచ్చింది. ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. వర్షం తీవ్రత పెరిగింది. ఉరుములు మెరుపులతో వాతావరణం చల్లగా మారింది. మాటల మధ్యలో కావ్య మళ్ళీ ఎమోషనల్ అయ్యింది. కిరణ్, నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి నాకు కొత్త జన్మ వచ్చినట్టుగా ఉంది. కానీ నువ్వు రోజు సాయంత్రం నీ ఇంటికి వెళ్ళిపోతుంటే నాకు చాలా భయంగా ఉంటుంది. మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతానా అనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కావ్య. కిరణ్ ఆమె పక్కన కూర్చుని ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అలా ఎప్పుడూ అనుకోకు కావ్య, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అన్నాడు. కావ్య ఒక్కసారిగా కిరణ్ ఛాతీపై వాలిపోయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కిరణ్ ఆమెను ఓదార్చడానికి తన చేతులతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ స్పర్శ, ఆ ఏకాంతం, బయట కురుస్తున్న వర్షం ఇద్దరి మధ్య 8 ఏళ్లుగా అణిచిపెట్టుకున్న కోరికలను ఒక్కసారిగా మేల్కొల్పాయి. ఓదార్పుగా మొదలైన ఆ ఆలింగనం నెమ్మదిగా హద్దులు దాటింది. ఇద్దరి ఊపిరులు ఏకమయ్యాయి. గతం తాలూకు ప్రేమ, ప్రస్తుతపు ఆకర్షణ మెరిసి కిరణ్ తన భార్యకు, తన వివాహ బంధానికి చేయకూడని ద్రోహం చేసేశాడు. ఆ రాత్రి కావ్య అపార్ట్మెంట్లో కిరణ్ తన సాంప్రదాయపు పవిత్రతను గాలికి వదిలేశాడు. కావ్య తన ఒంటరితనాన్ని తీర్చుకునే క్రమంలో ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేస్తున్నాననే నిజాన్ని విస్మరించింది. వాళ్ళిద్దరూ ఆ తప్పును ప్రేమ అనే ముసుగుతో కప్పిపుచ్చుకున్నారు. నిశ్శబ్దంగా రగులుతున్న అగ్నిపర్వతం. రాత్రి 11 గంటలు దాటింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కిరణ్ ఇంటికి చేరుకున్నాడు. డోర్ నెమ్మదిగా నెట్టి లోపలికి అడుగుపెట్టాడు. హాల్లో టీవీ ఆన్లో ఉంది. జానకి సోఫాలో అలాగే కూర్చొని నిద్రపోయింది. ఆమె ఒడిలో కిరణ్ కోసం అల్లిక చేస్తున్న ఒక స్వెటర్ ఉంది. టేబుల్ మీద అతను ఇష్టంగా తినే స్వీట్స్ మూత పెట్టి ఉన్నాయి. ఆ దృశ్యం చూడగానే కిరణ్ మనసులో ఏదో తెలియని భయం, తీవ్రమైన అపరాధ భావన ముంచుకొచ్చాయి. తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి మొదటిసారి స్పష్టంగా అర్థమైంది. జానకి ఎంత పవిత్రమైనదో, తను ఎంతలా దిగజారిపోయాడో తలుచుకొని అతని అంతరాత్మని ప్రశ్నించింది. కానీ కావ్య అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చే ముందు కావ్య చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. కిరణ్, ఈ రాత్రి నా జీవితంలో మళ్ళీ వెలుగు నింపింది. ఐ లవ్ యూ, నిన్ను ఎప్పటికీ కోల్పోలేను. ఒకవైపు అమాయకురాలైన భార్య, మరోవైపు వదులుకోలేని మాజీ ప్రియురాలు. కిరణ్ 2 పడవల మీద ప్రయాణం మొదలుపెట్టాడు. కిరణ్ అడుగుల చప్పుడు విని జానకి ఉలిక్కిపడి లేచింది. వచ్చారా అండి?
ఎంత వర్షం తడిసిపోయినట్లున్నారు. మీకోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయాను. బట్టలు మార్చుకోండి, నేను భోజనం వేడి చేస్తాను అంటూ కంగారుగా లేచింది జానకి. ఆమె గొంతులో ఎక్కడా ఎలాంటి అనుమానం కానీ విసుగు కానీ లేవు. కేవలం భర్త పట్ల శ్రద్ధ మాత్రమే ఉంది. కిరణ్ ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు. తన ఒంటి మీదున్న కావ్య పర్ఫ్యూమ్ వాసన జానకికి ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో, నేను స్నానం చేసి వస్తాను జానకి, నువ్వు ప్లేట్స్ రెడీ చెయ్యి అంటూ వేగంగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అద్దంలో తనను తాను చూసుకున్నాడు కిరణ్. కళ్ళల్లో భయం, మెడ మీద కావ్య లిప్స్టిక్ తాలూకు చిన్న మరక. వెంటనే దాన్ని నీళ్లతో కడిగేసుకున్నాడు. ఇది ఒక్కసారితో ఆగిపోవాలి. జానకికి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. కావ్యను ఎలాగైనా దూరం పెట్టాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు కిరణ్. కానీ పాపపు ఊబిలో ఒక్కసారి కాలు పెట్టాక బయటకు రావడం అంత సులువు కాదు. ఆ రోజు రాత్రి కిరణ్ భోజనం చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి అతని ఫోన్కి మళ్ళీ కావ్య నుంచి మెసేజ్ వచ్చింది. మిస్సింగ్ యూ కిరణ్, రేపు ఎప్పుడు కలుస్తున్నాం. ఆ మెసేజ్ చూసిన కిరణ్ తనలో తాను తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని గంటల్లోనే మర్చిపోయాడు. జానకికి తెలియకుండా మొబైల్ స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించి దుప్పటి కింద దాక్కొని మెసేజ్ టైప్ చేశాడు. రేపు సాయంత్రం అదే ప్లేస్లో. ఒక అబద్ధం అనేక అబద్ధాలకు దారితీసింది. ఆ ఇంటి పునాదులు కిరణ్ చేతుల మీదగానే కదులుతున్నాయి. జానకి ప్రపంచం త్వరలోనే తలకిందులు కాబోతుందని ఆ అమాయకురాలికి తెలియదు. వివాహం బంధంలో నమ్మకం అనేది ఒక అదృశ్యమైన దారం. అది ఎంత బలంగా ఉంటుందో అంతే సున్నితంగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఆ దారం తెగితే ఎంతటి పచ్చని సంసారమైనా నిలువున కూలిపోతుంది. జానకి జీవితంలో ఆ దారం తెగిపోయే రోజు ఇంత త్వరగా వస్తుందని ఆమె కలనైనా ఊహించలేదు. కిరణ్ చేస్తున్న ద్రోహం ఆ అమాయకురాలి గుండెను ఎలా ముక్కలు చేయబోతుందో కాలానికే ఎరుక. కావ్యతో హద్దులు దాటిన ఆ రాత్రి తర్వాత కిరణ్ జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట్లో అతని మనసును వేధించిన అపరాధ భావం రోజులు గడుస్తున్న కొద్దీ ఒక అలవాటుగా మారిపోయింది. కావ్య ఇచ్చే శారీరక మానసిక సుఖం ముందు జానకి చూపే నిష్కల్మషమైన ప్రేమ అతనికి వెలవెలబోయినట్టు అనిపించింది. అతను ఇప్పుడు ఒకే సమయంలో 2 జీవితాలను జీవించడం నేర్చుకున్నాడు. ఇంటి దగ్గర ఆఫీస్ పని ఒత్తిడి అంటూ మొహం గంభీరంగా పెట్టుకోవడం, జానకితో మాట్లాడడం తగ్గించడం, బయట కావ్యతో షాపింగ్లు, లాంగ్ డ్రైవ్లు, వీకెండ్స్ లగ్జరీ హోటళ్లలో గడపడం. జానకికి అబద్ధాలు చెప్పడం కిరణ్కు చాలా సులువైపోయింది. ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది జానకి, రావడానికి లేట్ అవుతుంది. కొత్త ప్రాజెక్ట్ డిప్లొమెంట్ నడుస్తుంది, నైట్ షిఫ్ట్ చేయాలి అంటూ రోజుకో కథ చెప్పేవాడు. భర్త ఎదుగుదలను చూసి సంతోషపడే జానకి ప్రతిసారి అతను అలసిపోయాడేమోనని రాత్రిళ్ళు వేడి నీళ్లు, బలవర్తకమైన ఆహారం సిద్ధం చేసి ఎదురుచూసేది. కానీ కిరణ్ మాత్రం ఇంటికి రాగానే ఫోన్ను ప్రాణంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ఫోన్ స్క్రీన్ కిందకి తిప్పి పెట్టడం, బాత్రూంలోకి కూడా ఫోన్ తీసుకెళ్లడం, ఫోన్కు కొత్త పాస్వర్డ్ పెట్టడం వంటివి చేస్తుండేవాడు. జానకి అప్పుడప్పుడు, ఏవండి ఈ మధ్య ఫోన్ అస్సలు వదలడం లేదు, ఆఫీస్ వాళ్ళు అంతగా వేధిస్తున్నారా అని అడిగితే, నీకేం తెలుసు జానకి, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో. నీలా ఇంట్లో కూర్చొని వండుకు తినే వాళ్లకు మా బాధలు అర్థం కావు అని విసుక్కునేవాడు. ఆ మాటలకు జానకి మనసు నొచ్చుకున్న భర్త ఉద్యోగ ఒత్తిడిలో ఉన్నాడని సర్ది చెప్పుకునేది. కిరణ్ కావ్య వ్యామోహంలో ఎంతగా మునిగిపోయాడంటే తన ప్రాణాలైన పిల్లలు అభి నవ్యలను కూడా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ఒక శనివారం ఉదయం అభి స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. అభి క్లాస్లో ఫస్ట్ వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం అతనికి అవార్డిస్తుంది. గత వారం రోజులుగా అభి, నాన్న శనివారం నువ్వు ఖచ్చితంగా మా స్కూల్కి రావాలి, నాకు మెడల్ ఇస్తుంటే నువ్వు చూడాలి అని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. కిరణ్ కూడా వస్తానని మాట ఇచ్చాడు. కానీ సరిగ్గా అదే శనివారం కావ్యకు ఒంట్లో బాగోలేదని, తనకు తోడుగా ఉండాలని కిరణ్కు ఫోన్ చేసింది. అంతే, కొడుక్కి ఇచ్చిన మాటను కిరణ్ గాలికి వదిలేశాడు. జానకి, ఆఫీస్లో అర్జెంట్ ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది, నేను ఇప్పుడే వెళ్ళాలి, నువ్వే అభిని తీసుకుని స్కూల్కి వెళ్ళు అన్నాడు కిరణ్ కంగారుగా బట్టలు సర్దుకుంటూ. జానకి ఆశ్చర్యపోతూ, ఏవండి, ఈరోజు శనివారం కదా, ఆఫీస్ సెలవు అన్నారు. పైగా అభి ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడో మీకు తెలుసు కదా, వాడు ఏడుస్తాడండి అంది దీనంగా. నాకు ఉద్యోగం ముఖ్యం జానకి, నేను వెళ్ళకపోతే జాబ్ పోతుంది, అప్పుడు మీరంతా రోడ్డున పడతారు. పిల్లలకి ఇవన్నీ అర్థం కావు.
నువ్వు కాస్త చెప్పి మేనేజ్ చెయ్యి అని గట్టిగా అరిచి సమాధానం చెప్పే లోపే కారు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు స్కూల్లో అందరి పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఉంటే అభి మాత్రం తండ్రి లేక వెలితిగా నిలబడ్డాడు. స్టేజ్ మీద మెడల్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆ చిన్నారి కళ్ళు నాన్న కోసం వెతికాయి. ఇంటికి వచ్చాక అభి గదిలోకి వెళ్ళి ఏడవడం చూసి జానకి గుండె తరుక్కుపోయింది. కొడుకును గుండెలకు హత్తుకొని, నాన్న నీకోసం పెద్ద గిఫ్ట్ తేవడానికి ఆఫీస్కి వెళ్ళారు నాన్న, ఏడవకు అని అబద్ధం చెప్పి ఓదార్చింది. కానీ లోపల జానకి మనసు తీవ్రంగా రోధించింది. కిరణ్లో వస్తున్న ఈ మార్పు ఆమెకు అంతు చిక్కడం లేదు. మరోవైపు కావ్య మనసులో భిన్నమైన ఆలోచనలు సాగుతున్నాయి. మొదట్లో కేవలం కిరణ్ తోడు కోరుకున్న ఆమె ఇప్పుడు కిరణ్ పూర్తిగా తనవాడే కావాలని ఆశపడసాగింది. కిరణ్ తన ఇంటికి భార్య పిల్లలకు ఇచ్చే సమయాన్ని కూడా ఆమె సహించలేకపోయేది. కిరణ్ను మానసికంగా తన వైపు తిప్పుకోవడానికి ఆమె సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించేది. కిరణ్, నువ్వు రాత్రిపూట నీ ఇంటికి వెళ్ళిపోతుంటే నాకు ఈ పెద్ద ఇంట్లో ఒంటరిగా చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉంటావు, కానీ ఇక్కడ నేను నీ జ్ఞాపకాలతో నరకం చూస్తున్నాను. నాకు నీతో జీవితాంతం కలిసి బతకాలని ఉంది. నువ్వు జానకికి డివోర్స్ ఇచ్చేయి కిరణ్, మనం పెళ్లి చేసుకుందాం అని కావ్య తరచూ కిరణ్ మీద ఒత్తిడి తెచ్చేది. కిరణ్ సందిగ్ధంలో పడ్డాడు. జానకి ఏ తప్పు చేయలేదు, పైగా పిల్లలు ఉన్నారు. డైవర్స్ ఇవ్వడం అంత సులువు కాదు. కానీ కావ్యను కూడా వదులుకోలేడు. కొంచెం టైం ఇవ్వు కావ్య, అన్నీ సర్దుకుపోతాయి అని ఆమెను శాంతింపచేసేవాడు. కావ్య కోరికలు రోజు రోజుకు హద్దులు దాటుతున్నాయి. రోజులు గడుస్తూ 1 నెలకు చేరుకున్నాయి. ఆ రోజు గురువారం రాత్రి. బయట చిరు జల్లులు పడుతున్నాయి. కిరణ్ ఆ రోజు కావ్య అపార్ట్మెంట్లో బాగా మద్యం సేవించి అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతనికి దేని మీద స్పృహ లేదు. బెడ్రూంలోకి వచ్చి షర్ట్ కూడా విప్పకుండా మంచం మీద పడిపోయాడు. లోతైన నిద్రలోకి జారుకున్నాడు. జానకి ఎప్పటిలాగానే అతని కోసం కనిపెట్టుకొని కూర్చొని ఉంది. కిరణ్ నోటి నుంచి వస్తున్న మద్యం వాసన చూసి ఆమెకు బాధేసింది. ఇంతకుముందు కిరణ్ ఎప్పుడు ఇలా అర్ధరాత్రి తాగి ఇంటికి రాలేదు. ఆఫీస్ టెన్షన్ తట్టుకోలేక తాగాడేమో అని భావించి అతని షూస్ విప్పి బెడ్షీట్ కప్పింది. సరిగ్గా అదే సమయంలో మంచం పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న కిరణ్ ఫోన్ వరుసగా వైబ్రేట్ అవ్వడం ప్రారంభించింది. స్క్రీన్ వెలిగింది. జానకి సాధారణంగా భర్త ఫోన్ను అస్సలు ముట్టుకోదు, అది ఆమె సంస్కారం. కానీ ఆ అర్ధరాత్రి సమయంలో వరుసగా వస్తున్న నోటిఫికేషన్స్ చూసి ఆఫీస్ నుంచి ఏమైనా అర్జెంట్ మెసేజ్ ఏమో, ఫోన్ సైలెంట్లో పెట్టకపోతే పిల్లలు నిద్రలేస్తారని భావించి ఫోన్ చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ మీద వాట్సాప్ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. పైన ఉన్న పేరు చూడగానే జానకి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అక్కడ కావ్య మై లవ్ అని సేవ్ చేసి ఉంది. ఆ పేరు పక్కన వచ్చిన మెసేజ్ ప్రీవ్యూలు జానకి కళ్ళ ముందు కదలాడాయి. ఇంటికి వెళ్ళావా కిరణ్? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మనం గడిపిన క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ మిస్ యువర్ హగ్. ఆ జానకిని ఎప్పుడు వదిలేస్తావు? నీకోసం నేను ఎదురు చూస్తూనే ఉండాలా? ఆ మెసేజ్లు చదవగానే జానకి తల గిర్రున తిరిగింది. చేతులు వణకడం మొదలయ్యింది. ఊపిరి ఆనడంతగా గుండెల్లో భారం పెరిగిపోయింది. ఇది అబద్ధం, నేను ఏదో కలకంటున్నాను అని తనను తాను నమ్మించుకోవడానికి ప్రయత్నించింది. కానీ కళ్ళ ముందున్న అక్షరాలు పచ్చి నిజాలు. ఆమె వణుకుతున్న వేళ్లతో ఫోన్ అన్లాక్ చేయడానికి ప్రయత్నించింది. కిరణ్ ఈ మధ్య పాస్వర్డ్ మార్చాడు. కానీ జానకికి ఒక విషయం గుర్తొచ్చింది. కిరణ్ పాత అలవాటు ప్రకారం తన మొదటి జీతం వచ్చిన తేదీని లేదా అభి పుట్టిన రోజును పాస్వర్డ్గా పెడతాడు. అభి పుట్టినరోజు నెంబర్ టైప్ చేయగానే ఫోన్ అన్లాక్ అయ్యింది. వాట్సాప్ ఓపెన్ అయ్యింది. లోపల ఉన్న చాట్ హిస్టరీ చూసిన జానకి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది. జానకి చాట్ పైకి స్క్రోల్ చేస్తూ చదవడం ప్రారంభించింది. గత నెల రోజులుగా కిరణ్ కావ్యల మధ్య జరిగిన సంభాషణలు, వాళ్ళు పంపుకున్న ఫోటోలు, ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్న సెల్ఫీలు అన్నీ ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. ఆఫీస్ మీటింగ్ అని చెప్పిన రోజు కిరణ్ కావ్యతో కలిసి రిసార్ట్లో ఉన్నాడు. కొడుకు స్కూల్ మీటింగ్కు రాలేనని చెప్పిన రోజు కావ్యకు వంట చేసి పెడుతున్నాడు. తనకు చీర కొనడానికి డబ్బులు లేదన్న కిరణ్ కావ్యకు 5 తులాల బంగారు హారాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రతి అబద్ధం, ప్రతి వంచన జానకి గుండెల్లో శూలంగా గుచ్చుకున్నాయి. 8 ఏళ్ల తన పవిత్రమైన సంసారం, తను దైవంగా భావించిన భర్త తనను ఇంత ఘోరంగా మోసం చేశాడనే నిజాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.
ఆమె గట్టిగా అరిచి ఏడవాలనుకుంది. కిరణ్ను నిద్రలేపి నిలదీయాలనుకుంది. కానీ పక్క గదిలో అమాయకంగా నిద్రిస్తున్న తన పిల్లలు అభి, నవ్య గుర్తొచ్చారు. అమ్మ ఏడుపు వింటే వాళ్ళు తట్టుకోలేరని తన నోటిని తన చేతులతో గట్టిగా నొక్కుకుంది. బెడ్రూమ్ మూలలో కూలబడిపోయి మోకాళ్ళలో తన తలను దాచుకొని నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది. కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి. ఒళ్ళంతా వణికిపోతోంది. తను కట్టుకున్న 3 ముళ్ళు మెడలోని మంగళసూత్రం వైపు చూసుకుంది. నేను ఏ తప్పు చేశానని నాకు ఈ శిక్ష వేశావు దేవుడా? నా భర్తే నా ప్రపంచం అనుకున్నందుకు నాకు దక్కిన ఫలితం ఇదా? పరాయి స్త్రీ మోహంలో పడి నన్ను, నా పిల్లలను రోడ్డున పడేయడానికి సిద్ధపడ్డాడా అని మనసులోనే ఆక్రోశించింది. మంచం మీద మద్యం మత్తులో హాయిగా నిద్రిస్తున్న కిరణ్ వైపు చూసింది. అతని ముఖంలో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. ఒక అపరిచితుడిని చూసినట్టు చూసింది జానకి. 8 ఏళ్లుగా తను ప్రేమించిన కిరణ్ ఇతడు కాదు. ఇతడు ఎవరో రాక్షసుడు అనిపించింది. ఆ రాత్రి జానకికి యుగంలా అనిపించింది. తెల్లవారుజాము అవుతున్నా ఆమె కళ్ళల్లో నీళ్లు ఎండలేదు. మనసంతా శూన్యమైపోయింది. కానీ ఆ తీవ్రమైన దుఃఖంలో నుంచి జానకి మనసులో ఒక కొత్త ఆలోచన, ఒక అగ్నిపర్వతం లాంటి నిర్ణయం మొదలైంది. ఏడుస్తూ కూర్చుంటే తన జీవితం, తన పిల్లల భవిష్యత్తు నాశనమైపోతాయని ఆమెకు అర్థమైంది. తన భర్తను, తన కుటుంబాన్ని ఆ పరాయి స్త్రీ వల నుంచి ఎలా కాపాడుకోవాలి, కిరణ్కు బుద్ధి వచ్చేలా ఎలా మార్చాలి అనే ఒక నిశ్శబ్ద యుద్ధానికి జానకి సిద్ధమవసాగింది. రాత్రి కురిసిన వర్షానికి ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, చల్లగా మారిపోయింది. కానీ జానకి మనసులో మాత్రం అగ్నిపర్వతం బద్దలైనంత వేడి, ప్రళయం వచ్చినంత అలజడి. తెల్లవారేసరికి పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. గదిలోకి వస్తున్న లేత సూర్యకిరణాలు జానకి కన్నీటి చారికలను తాకుతున్నాయి. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఆలోచిస్తూ గడిపిన జానకి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కళ్ళల్లో మాత్రం నిన్నటి వరకు ఉన్న అమాయకత్వం లేదు. ఒక దృఢమైన నిశ్చయం, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని పట్టుదల కనిపిస్తున్నాయి. ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. అద్దంలో తనను తాను చూసుకుంది. కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. జుట్టు చెరిగిపోయింది. నుదుట ఉన్న సింధూరం చూసుకున్నప్పుడు ఆమె గుండె మళ్ళీ ఒక్కసారిగా బరువెక్కింది. నా భర్త వేరొకరి వలలో పడ్డాడు. నా ప్రేమను, నా నమ్మకాన్ని కాలరాశాడు. ఇప్పుడు నేను అరచి గీపెట్టి వారించి ప్రయోజనం లేదు. అలా చేస్తే ఆయన నా నుంచి మరింత దూరమై ఆ పరాయి స్త్రీకి దగ్గరవుతాడు. నా పిల్లలు అనాథలవుతారు. ఇది నా ఇల్లు, నా సంసారం. దాన్ని ఎవరికో వదిలేసి నేను ఎందుకు పారిపోవాలి? నా హక్కును, నా భర్తను నేను తిరిగి దక్కించుకుంటాను అని తనను తాను గట్టిగా ప్రమాణం చేసుకుంది. కన్నీళ్లు తుడుచుకొని ముఖం కడుక్కొని ఎప్పటిలాగానే ఇంటి పనుల్లో పడిపోయింది జానకి. దేవుడు ముందు దీపం వెలిగిస్తూ ఈరోజు ఆమె దేవుడిని కిరణ్ క్షేమం కోసం కోరలేదు. తనలో పోరాడే ధైర్యాన్ని ఇవ్వమని, ఈ కఠిన పరీక్షలో తన పిల్లల కోసం నిలబడే శక్తిని ఇవ్వమని వేడుకుంది. ఉదయం 7:30 దాటుతోంది. కిరణ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రి తాగిన మత్తు ఇంకా పూర్తిగా దిగలేదు. తల విపరీతంగా పోటు పడుతోంది. కళ్ళు తెరవగానే అతనికి మొదట గుర్తొచ్చింది తన మొబైల్ ఫోన్. ఉలిక్కిపడి పక్కకు చూశాడు. ఫోన్ తను రాత్రి పెట్టిన చోటే టేబుల్ మీద భద్రంగా ఉంది. దాన్ని చూడగానే కిరణ్ ప్రాణం కుదుటపడింది. అమ్మయ్య, జానకి ఫోన్ చూడలేదు అని మనసులో అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే ఫోన్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి కావ్య పంపిన మెసేజ్లు చూసి వాటిని డిలీట్ చేశాడు. నిజానికి అతనికి తెలియని విషయం ఏమిటంటే జానకి ఆ మెసేజ్లను చదవడమే కాకుండా తన ఫోన్కి వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకొని కిరణ్ ఫోన్ నుంచి ఆ ఆధారాలను కాపీ చేసుకుంది. రేపు ఏనాడైనా అవసరం వస్తుందనే ముందు చూపుతో ఆమె ఆ పని చేసింది. కిరణ్ నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చాడు. జానకి డైనింగ్ టేబుల్ దగ్గర అభికి, నవ్యకు టిఫిన్ తినిపిస్తోంది. కిరణ్ రాకను గమనించిన ఆమె ఎప్పటిలాగా చిరునవ్వుతో పలకరించలేదు. కనీసం అతని వైపు కన్నెత్తు కూడా చూడలేదు. జానకి, ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా? తల పగిలిపోతుంది అన్నాడు కిరణ్ సోఫాలో కూలబడుతూ. జానకి పిల్లల వైపు చూస్తూ వంటగదిలో నిమ్మకాయ రసం కలిపి పెట్టాను, తాగండి, తలనొప్పి తగ్గుతుంది అని ముఖం తిప్పుకోకుండానే సమాధానం ఇచ్చింది. కిరణ్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు కాఫీ అడిగితే క్షణాల్లో వేడివేడిగా తెచ్చిచ్చే జానకి ఈరోజు వంటగదిలో ఉంది. వెళ్ళి తెచ్చుకోవడం అతనికి వింతగా అనిపించింది. పైగా ఆమె గొంతులో ఎప్పుడూ ఉండే ఆప్యాయత లేదు, ఒక రకమైన శూన్యం ఉంది. నిమ్మకాయ రసం ఎందుకు జానకి? నాకు కాఫీ కావాలి అన్నాడు కిరణ్ కాస్త విసుగ్గా.
అప్పుడు జానకి నెమ్మదిగా తల తిప్పి కిరణ్ వైపు చూసింది. ఆ చూపుల్లో సూటిదనం, ఒక నిగూఢమైన అర్థమున్నాయి. రాత్రి తాగిన మత్తు దిగాలంటే నిమ్మకాయ రసమే మంచిదండి. పాలు విరిగిపోయాయి, అందుకే కాఫీ చేయలేదు. విరిగిపోయిన పాలను మళ్ళీ అతకలేము కదా, అలాగే కొన్ని అలవాట్లు కూడా అని ప్రశాంతంగా కానీ స్పష్టంగా అంది. కిరణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. జానకి మాటల్లోని అంతరార్థం అతనికి అర్థం కాలేదు. రాత్రి నేను తాగిన విషయం జానకికి తెలిసిపోయిందా అని భయపడ్డాడు. కానీ ఆమె ముఖంలో కోపం లేదు, కేవలం ఒక నిర్లిప్తత మాత్రమే ఉంది. కిరణ్ మారు మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళి నిమ్మకాయ రసం తాగి స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి బయటికి వచ్చిన కిరణ్ బట్టలు వేసుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. రోజు అతను స్నానం చేసి వచ్చేసరికి జానకి అతనికి ఇస్త్రీ చేసిన బట్టలు, మ్యాచింగ్ టై, పర్ఫ్యూమ్ అన్నీ సిద్ధంగా ఉంచుతుంది. కానీ ఈరోజు బెడ్ మీద ఏమీ లేవు, కనీసం టవల్ కూడా ఇవ్వలేదు. కిరణ్ విసుక్కుంటూ వార్డ్రోబ్ తెరిచి తన బట్టలు తానే వెతుక్కున్నాడు. రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి జానకి పిల్లలకు బాక్సులు సర్దుతోంది. జానకి, నా బాక్స్ ఏది? ఈరోజు కూడా మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి అన్నాడు కిరణ్ టైం సరి చేసుకుంటూ. ఈరోజు మీకు బాక్స్ పెట్టలేదండి. నిన్న కూడా మీరు ఆఫీస్లో బిజీగా ఉండి మధ్యాహ్నం నేను పెట్టిన క్యారేజ్ తినకుండానే తెచ్చారు. రాత్రి కూడా బయటే భోజనం చేశారు కదా. కష్టపడి వండిన అన్నం పారేస్తుంటే నాకు బాధగా ఉంది. మీకు ఎటు ఆఫీస్లో బయట తినడం అలవాటైపోయింది కదా, ఈరోజు క్యాంటీన్లోనే తినేయండి అని చాలా మామూలుగా చెప్పింది జానకి. ఆమె ప్రతి మాట ఒక బాణంలా కిరణ్ గుండెలకు తగిలింది. రాత్రి బయట భోజనం చేశారు అనే మాట కిరణ్ను మరింత టెన్షన్ పెట్టింది. జానకికి ఏదైనా అనుమానం వచ్చిందా, లేక నిజంగానే అన్నం వేస్ట్ అవుతుందని అంటుందా అని అర్థం కాక సతమతమయ్యాడు. సరే, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచాడు. రోజు గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు చెప్పే జానకి ఈరోజు కనీసం తల తిప్పి కూడా చూడలేదు. పిల్లలతో మాట్లాడుతూ ఉండిపోయింది. కారు స్టార్ట్ చేస్తూ కిరణ్ మనసులో ఒక్కటే ఆలోచన. జానకి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. ఆమెకు నా గురించి నిజం తెలిసిపోయిందా? లేదు. తెలిస్తే ఇంత ప్రశాంతంగా ఉండదు. నన్ను నిలదీస్తుంది, ఏడుస్తుంది, గోల చేస్తుంది. బహుశా నేను 2 రోజులుగా పిల్లలతో సరిగ్గా ఉండట్లేదని కోపంగా ఉందేమో అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళే దారిలో కిరణ్ కారు బ్లూటూత్కి కనెక్ట్ అయ్యి ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద కావ్య అని పేరు పడింది. కారు పక్కకు ఆపి కాల్ లిఫ్ట్ చేశాడు కిరణ్. గుడ్ మార్నింగ్ కిరణ్. ఏంటి ఉదయం లేవగానే ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా చేయలేదు? నేను ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? కావ్య గొంతులో ఫిర్యాదు స్పష్టంగా వినిపిస్తుంది. కిరణ్ కాస్త విసుగ్గా, కావ్య, రాత్రి బాగా డ్రింక్ చేశాను కదా, ఉదయం లేవడమే లేట్ అయ్యింది. పైగా ఇంట్లో జానకి నా చుట్టూనే ఉంది. ఎలా పడితే అలా మెసేజ్ చేయడానికి అవ్వదు కదా అన్నాడు. ఓహో, అంటే జానకి ఉంటే నన్ను మర్చిపోతావా కిరణ్? రాత్రి నా ఒడిలో పడుకొని ఎన్ని మాటలు చెప్పావు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ భార్యాభర్తల నాటకం మొదలుపెట్టావా? నాకు ఈ దాగుడు మూతలు నచ్చడం లేదు కిరణ్. నువ్వు ఆ జానకికి డివోర్స్ ఇచ్చేయని నేను పదే పదే చెబుతున్నాను. నువ్వు నా వాడివి, కేవలం నా వాడివి మాత్రమే. కావ్య గొంతులో అహంకారం, పట్టుదల పెరిగాయి. కిరణ్ తల పట్టుకున్నాడు. ప్లీజ్ కావ్య, ఉదయాన్నే మొదలు పెట్టకు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేశాడు. ఒకవైపు జానకి మౌనం, మరోవైపు కావ్య డిమాండింగ్లు. కిరణ్ జీవితం ఇప్పుడు 2 కత్తుల మధ్య సాములా మారింది. కావ్య మొదట్లో తన ఒంటరితనం తీర్చమని బతిమలాడింది. కానీ ఇప్పుడు కిరణ్ మొత్తం జీవితాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. కిరణ్కు మొదటిసారి కావ్య ప్రవర్తన చిరాకు తెప్పించింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ పూర్తయ్యే సమయానికి కావ్య కిరణ్ క్యాబిన్లోకి వచ్చింది. కిరణ్, ఈరోజు సాయంత్రం మనం కొత్తగా ఓపెన్ చేసిన పబ్కి వెళ్తున్నాం. నేను టేబుల్ కూడా రిజర్వ్ చేశాను. ఈ వీకెండ్ అంతా మనం కలిసే ఉంటున్నాం అని ఆర్డర్ వేసినట్లు చెప్పింది. కిరణ్ కాదనలేకపోయాడు. సరే కావ్య, ఒక అరగంటలో బయలుదేరదాం అన్నాడు. సరిగ్గా అదే సమయానికి కిరణ్ ఫోన్ మోగింది. ఫోన్ చేస్తుంది జానకి. కిరణ్ కంగారుగా కావ్యను బయటకు వెళ్ళమని సైగ చేసి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో జానకి, చెప్పు అన్నాడు. ఏవండి, ఎక్కడ ఉన్నారు? ఆఫీస్ అయిపోయిందా? జానకి గొంతులో కొద్దిగా కంగారు నటిస్తూ అడిగింది. అయిపోయింది జానకి. ఏంటి సంగతి? నేను ఈరోజు కొంచెం లేట్గా అని కిరణ్ చెప్పబోతుండగానే జానకి అడ్డుకుంది. లేదండి, మీరు వెంటనే ఇంటికి రావాలి.
అభిగాడికి సాయంత్రం నుంచి విపరీతమైన జ్వరం వచ్చింది. మందు వేసినా తగ్గడం లేదు. వాడు మీకోసమే కలవరిస్తున్నాడు. నాన్న ఎక్కడ, నాన్న కావాలి అని ఏడుస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ తొందరగా రండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పింది జానకి. కిరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కొడుకుకి జ్వరం అనగానే అతనిలో ఉన్న తండ్రి ప్రేమ మేల్కొంది. ఏంటి, అభికి ఫీవరా? నేను ఇప్పుడే వస్తున్నాను జానకి. నువ్వు కంగారు పడకు, 5 నిమిషాల్లో బయలుదేరుతున్నాను అని ఫోన్ కట్ చేశాడు. వెంటనే బ్యాగ్ సర్దుకొని క్యాబిన్ బయటకు వస్తున్న కిరణ్కు కావ్య ఎదురైంది. ఏంటి కిరణ్, ఎక్కడికి కంగారుగా వెళ్తున్నావు? పబ్కి టైం అవుతుంది కదా అంది కావ్య. సారీ కావ్య, నేను ఈరోజు రాలేను. అభికి బాగా జ్వరమట. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి అన్నాడు కిరణ్ వేగంగా అడుగులు వేస్తూ. కావ్య కోపంతో రగిలిపోయింది. ఆమె కిరణ్ చెయ్యి పట్టుకొని, ఇదేంటి కిరణ్, ప్రతిసారి వాళ్లకు ఏదో ఒకటి వస్తుంది. నువ్వు నాతో వస్తానని మాట ఇచ్చావు కదా. ఒక రోజు నువ్వు లేకపోతే నీ కొడుకుకి ఏం కాదు. జానకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందిలే, నువ్వురా అని బలవంతం చేసింది. ఆ క్షణంలో కిరణ్కు కావ్య మీద విపరీతమైన కోపం వచ్చింది. తన కొడుకు జ్వరంతో ఉంటే ఈమె పబ్కి వెళ్దాం రమ్మంటుందేంటి అనిపించింది. నాకు నా కొడుకు ముఖ్యం కావ్య. వాడికి జ్వరంగా ఉంటే నేను పబ్లో నీతో ఎంజాయ్ చేయలేను. లీవ్ మీ అని కావ్య చెయ్యి విదిలించుకొని కారు వైపు పరిగెత్తాడు కిరణ్. కావ్య అవమానంతో అక్కడే నిలబడిపోయింది. కిరణ్ జానకి వైపు వెళ్ళిపోతుంటే ఆమె అహంకారం దెబ్బతింది. ఈరోజు నీ కొడుకును అడ్డు పెట్టుకొని నా కిరణ్ను నా నుంచి దూరం చేశావు కదా జానకి. కిరణ్ నీకు దక్కకుండా నేను చూస్తాను అని మనస్సులోనే కక్ష కట్టింది. కిరణ్ ఇంటికి చేరుకునేసరికి అభి మంచం మీద పడుకుని ఉన్నాడు. జానకి వాడి తల నిమురుతూ కూర్చుంది. కిరణ్ కంగారుగా వెళ్ళి కొడుకును నుదురు పట్టుకున్నాడు. జానకి అభికి జ్వరం లేదు. వాడు అప్పుడే ఆడుకొని అలసిపోయి నిద్రపోయాడు. ఏది జానకి, వాడికి జ్వరం లేదే అని అడిగాడు కిరణ్ ఆశ్చర్యంగా. జానకి చాలా ప్రశాంతంగా, అవునండి, మీరు వచ్చేసరికి మందు పని చేసినట్టుంది. జ్వరం దిగిపోయింది, నిద్రపోయాడు అని అబద్ధం చెప్పింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు కిరణ్. వాడు నా కోసం ఏడ్చాడన్నావు కదా జానకి. జానకి కిరణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, అవునండి, ఏ పిల్లాడికైనా తండ్రి ప్రేమ కావాలి కదా. మనం ఎంత డబ్బు సంపాదించినా పిల్లలకు తండ్రి ఇచ్చే సమయం, ఆప్యాయత దొరకకపోతే వాళ్ళు మానసికంగా రోగులు అవుతారు. మీరు ఈ మధ్య పిల్లలతో అస్సలు గడపడం లేదు. వాళ్ళ లోకం మీరే అనుకున్నారు, కానీ మీ లోకంలో వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియడం లేదు అని ఒక పెద్ద బాణాన్ని సంధించింది జానకి. కిరణ్ దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. జానకి మాటలు అతన్ని లోలోపల కోసేశాయి. తను కావ్య వ్యామోహంలో పడి పిల్లలను ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాడో అతనికి మొదటిసారి స్పష్టంగా కళ్ళ ముందు కనిపించింది. సారీ జానకి, ఆఫీస్ పని ఒత్తిడి వల్ల పిల్లలకి టైం ఇవ్వలేకపోయాను. ఈ వీకెండ్ నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉండి పిల్లలతో గడుపుతాను అని చెప్పాడు కిరణ్ తలదించుకొని. జానకి మనసులో గెలుపు నవ్వు నవ్వింది. తను వేసిన మొదటి అడుగు విజయవంతమైంది. కిరణ్ను కావ్య దగ్గరకు వెళ్లకుండా ఆపగలిగింది. ఒక భార్యగా తనకున్న హక్కును ఉపయోగించి భర్తను బాధ్యతల వైపు లాగింది. అరిచి గొడవ పడితే కిరణ్ ఈ పాటికి ఇల్లు విడిచి వెళ్ళిపోయేవాడు. కానీ తన బుద్ధి బలంతో కిరణ్ను ఇంట్లోనే కట్టడి చేసింది జానకి. ఆ రాత్రి కిరణ్ అభి పక్కనే పడుకున్నాడు. జానకి సోఫాలో పడుకొని ఆలోచిస్తుంది. కిరణ్ ఫోన్ కావ్య కాల్స్తో వరుసగా వైబ్రేట్ అవుతూనే ఉంది. కిరణ్ భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. జానకి చీకట్లో కిరణ్ వైపు చూసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కిరణ్. ఆ కావ్య అసలు రూపాన్ని, ఆమె స్వార్థాన్ని నీ కళ్ళతోనే చూసేలా చేస్తాను. నీ పచ్చని సంసారాన్ని కాదనుకొని ఆ మాయలో పడిన నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను. ఒక భార్యగా నా నమ్మకాన్ని వమ్ము చేశావు, కానీ ఒక తల్లిగా నా పిల్లల తండ్రిని నేను ఎవ్వరికీ వదులుకోను అని మనసులోనే నిశ్చయించుకుంది జానకి. ఆ ఇంట్లో ఇప్పుడు ఒక యుద్ధం మొదలైంది. ఒకవైపు స్వార్థంతో కిరణ్ను సొంతం చేసుకోవాలనుకుంటున్న మాజీ ప్రియురాలు కావ్య, మరోవైపు తన వివేకంతో, సహనంతో భర్తను తిరిగి దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్న భార్య జానకి. కిరణ్ ఈ ఇద్దరి మధ్య ఒక ఆటబొమ్మలా మారిపోయాడు. ముందు ముందు రాబోయే తుఫాను ఎంత తీవ్రంగా ఉండబోతుందో కాలమే నిర్ణయించాలి. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.